డేటా మైనింగ్ గురించి కేడీడీ ప్రాసెస్, కేడీడీ వర్సెస్ డేటా మైనింగ్ ప్రాసెస్. ఓకే, ఇవాళ డేటా మైనింగ్ ఆర్కిటెక్చర్ చూద్దాం. డేటా మైనింగ్ ఆర్కిటెక్చర్, తర్వాత అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ డేటా మైనింగ్, ఈ 3 టాపిక్స్ చూద్దాము. స్క్రీన్ డిస్ప్లే అవుతుందమ్మా, పీపీటీ స్క్రీన్. సో వాట్ ఈస్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ డేటా మైనింగ్? అసలు డేటా మైనింగ్ అనేది మనం నిన్న క్లాస్ లో చెప్పుకుంది ఏంటి? కేడీడీ ప్రాసెస్ లో వన్ ఆఫ్ ది స్టెప్ అది. సో ఇక్కడ డేటా మైనింగ్ ప్రాసెస్ లో మనం అల్గోరిథమ్స్ అప్లై చేసి డేటాని ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ ఏమన్నా ఉంటే కనుక ఓవరాల్ గా అవన్నీ ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. సో ఇది ఫైనల్ గా కేడీడీ ప్రాసెస్ లో లాస్ట్ బట్ వన్ స్టెప్ కాబట్టి ఫైనల్ స్టెప్, అంటే డేటా విజువలైజేషన్ ముందు సో ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్స్ట్రాక్ట్ చేసి మనం అవుట్పుట్ కింద ఈ స్టెప్ లోంచి ఇస్తాం. సో అసలు ఇంటర్నల్ గా డేటా మైనింగ్ ప్రాసెస్ లో డేటా మైనింగ్ ఆర్కిటెక్చర్ అనేది ఏం చెప్తుందంటే ఓవరాల్ గా ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది, డేటా మైనింగ్ ఈ స్టెప్ లో ఏం జరుగుతుంది అని చెప్పి. సో చూడండి, ఇన్ ద బేస్ లేయర్ అంటే స్టార్టింగ్ ఆల్మోస్ట్ కింద లేయర్ లో మనకి ఇక్కడ డేటా బేస్, డేటా వేర్ హౌస్, వరల్డ్ వైడ్ వెబ్, అదర్ ఇన్ఫర్మేషన్ రిపాజిటరీస్ అని కనిపిస్తున్నాయి కదా. సో ఎక్కడి నుంచి అయితే మనం డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నామో, అంటే డేటా ఎక్కడి నుంచి అయితే తీసుకుంటున్నామో అవన్నీ కలెక్షన్ సెట్ ఆఫ్ డేటా బేసెస్ కానీ, వేర్ హౌసెస్ కానీ, ఇంకా స్ప్రెడ్ షీట్స్ కానీ, ఇంకా ఎలాంటి డేటా అయినా సరే ఎక్కడి నుంచి అయితే మనం డేటాని తీసుకుంటున్నామో, వరల్డ్ వైడ్ వెబ్ అంటే ఇంటర్నెట్ నుంచి, లేదంటే ఇంకా అదర్ రిపాజిటరీస్ అంటే పార్ట్ ఆఫ్ ఏ డేటాబేస్ నుంచి కానీ, లేదంటే స్ప్రెడ్ షీట్స్ కానీ, స్కీమాస్ నుంచి కానీ, స్కీమాస్ ఇన్ ద సెన్స్ ఏమన్నా టేబుల్స్ నుంచి కానీ, ఇలా మనం డేటాని ఎక్కడి నుంచి అయితే ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నామో ఆ డేటా మొత్తం కూడా ఇక్కడ ఫైనల్ ఫస్ట్ లేయర్ కింద చూపిస్తాం అనమాట. సో దీంట్లోంచి వచ్చే డేటా మీద మనం ఏం చేస్తాం, డేటా క్లీనింగ్, తర్వాత ఇంటిగ్రేషన్ అండ్ దెన్ సెలెక్షన్. అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఎక్కడి నుంచి డేటా తీసుకున్నా, సో ఎక్కడి నుంచి అంటే మనం డేటాబేస్ నుంచి అయినా, డేటా వేర్ హౌస్ నుంచి అయినా, ఎక్కడి నుంచి డేటా తీసుకున్నా దాని మీద ముందు మనం క్లీనింగ్ ప్రాసెస్ అప్లై చేస్తాం. దాని తర్వాత ఇంటిగ్రేషన్ చేస్తాం. ఇంటిగ్రేషన్ తర్వాత చేసిన తర్వాత ఫైనల్లీ సెలెక్షన్ చేస్తాం. సో డేటా క్లీనింగ్ ప్రాసెస్ అంటే ఏంటి, నాయిస్ రిమూవ్ చేయడం. అంటే ఏదన్నా ప్యాటర్న్స్ లో అంటే టేబుల్స్ లో మనకి ఏదన్నా ఇర్రెలవెంట్ డేటా ఉన్నా, లేదంటే ఎక్కడన్నా డేటా ఫిల్ చేయకుండా టేబుల్స్ లో కాలమ్స్ లో వాల్యూస్ ఫిల్ చేయకుండా వదిలేసినట్టయితే అక్కడ అంతా డేటా పాసిబుల్ వాల్యూస్ ని ఫిల్ చేసుకుంటా ఇక్కడ డేటా క్లీనింగ్ అనేది అప్లై చేస్తాం. తర్వాత డేటాని ఇంటిగ్రేట్ చేస్తాం. సో ఫైనల్లీ ఏంటి, వచ్చిన డేటాని మొత్తంగా ఒక ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేసుకొని, అంటే యూజర్ కి మనం చూపించడానికి వీలుగా ఉండే ఒక ఫార్మాట్ లోకి, అంటే ఈ డేటా మైనింగ్ ప్రాసెస్ మనం అప్లై చేసే దానికి వీలుగా ఉండే ఫార్మాట్ లోకి డేటాని మొత్తం ఒక ప్లేస్ లో లొకేట్ చేసుకుంటాం. అండ్ దెన్ వచ్చిన డేటాలోంచి ఫైనల్లీ ఇప్పుడు మనం మైనింగ్ టాస్క్ అప్లై చేస్తున్న దాని మీద బేస్ చేసుకొని సెలెక్షన్ అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, దీనికి పైన డేటా బేస్ ఆర్ డేటా వేర్ హౌస్ అని వేర్ హౌస్ సర్వర్ అని కనిపిస్తుంది కదా. సో సర్వర్ అనేది ఏంటి, మనకి సర్వర్ నుంచి డేటా వస్తుంది. ఇప్పుడు యాక్చువల్లీ మనం ఇంటర్నెట్ లోంచి ఏదన్నా పేజెస్, ఏదన్నా వెబ్సైట్స్ ఏదన్నా యాక్సెస్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, అది సర్వర్ లోకి వెళ్ళి మనం రిక్వెస్ట్ చేసింది ఏమవుతుంది, సర్వర్ లోకి వెళ్ళి మనం దానికి రిగార్డింగ్ గా ఉన్న డేటా మొత్తం మనకి డిస్ప్లే అవుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గూగుల్లో మనం ఏదన్నా ఒక టాపిక్ గురించి సెర్చ్ చేస్తున్నాం, సే ఫర్ ఎగ్జాంపుల్ డేటా మైనింగ్ అండ్ టాస్క్
వర్డ్ టైప్ చేసి ఎంటర్ కొట్టాం. సో ఎంటర్ కొట్టగానే ఏమవుతుంది, సో సర్వర్ లో డేటా మైనింగ్ కి రిలేటెడ్ గా చాలా డేటా ఉంటుంది, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటుంది. సో ఆ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాలోంచి దీనికి మనం టైప్ చేసిన వర్డ్స్ కి సిమిలర్ గా ఏవైతే వెబ్సైట్స్ ఉన్నాయో వాటన్నిటికీ రిజల్ట్ అనేది మనకి ఏమవుతుంది, లిస్ట్ ఆఫ్ వెబ్సైట్స్ కింద మనకి గూగుల్ స్క్రీన్ మీద కనిపిస్తాయి. ఓకే, సో ఇక్కడ సర్వర్ పని ఏంటి అని అంటే, ఇక్కడ డేటా వేర్ హౌస్ లోంచి డేటా బేస్ లోంచి ఇక్కడ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన డేటాలో దానికి ఇప్పుడు మనం రిక్వెస్ట్ చేసిన టాస్క్ ఏదైతే ఉందో, అంటే రిక్వెస్ట్ చేసిన వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్ కి రిలేటెడ్ గా ఉన్న డేటాని మొత్తంగా మనకి డేటాబేస్ ఇంజిన్ లోకి పంపిస్తుంది. ఓకే, సో ఇక్కడ డేటా మైనింగ్ ఇంజిన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం డిఎంక్యూఎల్ నేర్చుకున్నాం కదా, ఆల్రెడీ డిఎంక్యూఎల్ చూసాం కదా. సో ఈ డిఎంక్యూఎల్ లో మనం డిడిఎల్ కమాండ్స్, డిఎంఎల్ కమాండ్స్ అని ఎస్క్యూఎల్ లో మనం ఇవన్నీ గురించి డిస్కస్ చేస్తాం. అంటే ఎస్క్యూఎల్ లో ఇవన్నీ ఉన్నాయి. సో మనం ఏ క్వరీ రాసుకుంటాము అంటే, మన క్వరీ రాసుకున్న దాని మీద బేస్ చేసుకొని ఆ సర్వర్ లోంచి దానికి రెలవెంట్ డేటా అంతా కూడా మనకి అక్కడ స్క్రీన్ మీద, అంటే మనం ఈ ప్రాసెస్ అంతా ఎక్కడైతే పర్ఫామ్ చేస్తున్నామో, అల్గోరిథం అప్లై చేస్తున్నామో అక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. దీని పైన ఏముంది, ప్యాటర్న్ ఎవాల్యుయేషన్. సో ఇప్పుడు డేటా మైనింగ్ ఇంజిన్ లోంచి మనకు వచ్చిన డేటాలోంచి మనం ఏం చేస్తాం, సిమిలర్ గా ఉన్న ప్యాటర్న్స్ అన్ని ఎవాల్యుయేట్ చేసుకుంటాం. అసలు డేటా మైనింగ్ టాస్కే అది, ప్యాటర్న్ ఎవాల్యుయేషన్. అంటే ఇంట్రెస్టింగ్ గా ఉన్న డేటాని, ఓవరాల్ గా మనం ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఈజీగా ఉన్న డేటాని మనం కరెక్ట్ గా మనకి కావాల్సిన విధంగా ఉన్న డేటాని మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేయడమే కదా డేటా మైనింగ్ టాస్క్ అనేది. సో ఇక్కడ ఏం చేస్తుంది, ప్యాటర్న్స్ ని ఎవాల్యుయేట్ చేసుకొని, సో మనం ఎప్పుడు డిస్కస్ చేసే ఎగ్జాంపుల్ డిపార్ట్మెంటల్ స్టోర్ లో మనకి సిమిలర్ ప్యాటర్న్స్ ఏమైనా ఉంటాయి. ట్రాన్సాక్షనల్ డేటాబేస్ తీసుకున్నాం అనుకోండి, సో ఆ ట్రాన్సాక్షనల్ డేటాబేస్ లోంచి సిమిలర్ గా ఉన్న కస్టమర్ హ్యాబిట్స్ ని బేస్ చేసుకొని కొన్ని ప్యాటర్న్స్ అనేవి ఎక్స్ట్రాక్ట్ చేయడం. తర్వాత అది యూజర్ ఇంటర్ఫేస్, అంటే మనం స్క్రీన్ కనిపిస్తుంది, ఇప్పుడు మనకి స్క్రీన్ కనిపిస్తుంది. స్క్రీన్ కనిపించినప్పుడు ఏమవుతుంది, ఆ స్క్రీన్ మీద మనకి ఏదైతే డిస్ప్లే అవుతుందో మనకి అది అర్థమవుతుంది. సో యూజర్ ఎక్కడైతే రిక్వెస్ట్ చేస్తున్నారో ఆ స్క్రీన్ మీద ఆ డేటా మొత్తం డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఈ ప్రాసెస్ అంతా కూడా మనం డేటాబేస్ నుంచి, డేటా వేర్ హౌస్ నుంచి, తర్వాత ఏ రిపాజిటరీస్ నుంచి డేటా ఎక్స్ట్రాక్ట్ చేసినా దాని మీద సమ్ ప్రాసెస్ అనేది అప్లై చేసిన తర్వాత మనకి డేటా సర్వర్ లోకి డేటా మొత్తం స్టోర్ అవుతుంది. సో ఈ డేటా సర్వర్ లోంచి మళ్ళీ మనం ఏదైతే క్వరీస్ ఏమన్నా జనరేట్ చేస్తామో అవన్నీ కూడా డేటా మైనింగ్ ఇంజిన్ లో క్వరీ జనరేట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి రిక్వెస్ట్ పేస్ట్ చేసుకొని దాంట్లోంచి డేటా ఎక్స్ట్రాక్ట్ చేసి దాంట్లోంచి ప్యాటర్న్స్ ని ఎవాల్యుయేట్ చేసి ఫైనల్లీ యూజర్ కి ఏదైతే రిక్వెస్ట్ బేస్ చేసుకుని ఈ ప్రాసెస్ అంతా జరిగిందో ఆ దాని ప్రకారంగా అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. దీనికి రైట్ సైడ్ లో మనకి నాలెడ్జ్ బేస్ అని ఒకటి కనిపిస్తుంది కదా, ఈ రైట్ సైడ్. సో ఈ నాలెడ్జ్ బేస్ అనేది ఏంటి అని అంటే, మనకి ఇప్పుడు డేటా మైనింగ్ ప్రాసెస్ అనేది అప్లై చేసేటప్పుడు మనకి కొన్ని ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ మనం అబ్జర్వ్ చేసేటప్పుడు ప్రీవియస్ నాలెడ్జ్ అనేది కూడా యూజ్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు మనం సి లాంగ్వేజ్ నేర్చుకున్నాం ఫస్ట్, తర్వాత జావా నేర్చుకుంటున్నాం. సో సి లాంగ్వేజ్ లోంచి మనం ఏం చేస్తాం, కొన్ని మోస్ట్లీ చాలా వరకు కొన్ని కాన్సెప్ట్స్ అనేవి జావాలో ఉన్నప్పుడు, సో సిలో ఇవి టాపిక్స్ నేర్చుకున్నారు కాబట్టి ఇప్పుడు జావాలో చెప్పేటప్పుడు ఏమవుతుంది, ఓకే ఈ టాపిక్ అంతా జావాలో తెలుసుకున్నారు కాబట్టి మనకి ఈజీ అవుతుంది. సో ఇక్కడ కూడా ఈ సెర్చింగ్ ప్యాటర్న్ లో మనకి ఏదైతే ప్రీవియస్ నాలెడ్జ్, దీనికి రిలేటెడ్ గా మనం అప్లై చేసే ప్రీవియస్ నాలెడ్జ్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇక్కడ హెల్ప్ అవుతుంది. సో యూజర్ కి రిక్వెస్ట్ చేసిన దాని మీద బేస్ చేసుకొని ఈ డేటా మైనింగ్ క్వరీ మనం రాసిన దానికి ప్రీవియస్ నాలెడ్జ్ ఇవన్నీ యాడ్ చేసుకొని ఈ మొత్తం ఇంటర్నల్ గా ఈ ప్రాసెస్ అంతా జరిగి ఫైనల్లీ యూజర్ ఇంటర్ఫేస్ మీద అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇదంతా ఇంటర్నల్ గా జరిగే ప్రాసెస్, మనకి ఇదంతా ఇంటర్నల్ గా జరుగుతుంది అని కూడా తెలియదు. మనం ఇప్పుడు గూగుల్ సెర్చ్ చేస్తున్నాం, గూగుల్ సెర్చ్ చేసినప్పుడు ఇంత ప్రాసెస్ జరుగుతుందని మనకి కూడా తెలియదు కదా. సో సర్వర్ కి వెళ్ళి మనం టైప్ చేసిన రిక్వెస్ట్ ని బేస్ చేసుకొని దానికి సూటబుల్ వర్డ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో, దానికి సిమిలర్ వెబ్సైట్స్ ఏవైతే రిలేటెడ్ ఉన్నాయో వాటన్నిటిని డిస్ప్లే చేయడం, ఇదంతా ఇంటర్నల్ గా జరిగే ప్రాసెస్. కానీ మనకి ఇదంతా ఏం తెలియదు, జస్ట్ మనకి ఏంటి, జస్ట్ మనం సెర్చ్ చేస్తున్నాం. సో ఇది సెర్చ్ ఇంజిన్ కాబట్టి మనకి అవుట్పుట్ ఎలా డిస్ప్లే అవుతుందని మాత్రమే తెలుసు. కానీ ఇంటర్నల్ గా ఇంత ప్రాసెస్ జరుగుతుంది. ఓకే,
ఒక్క నిమిషం. ఓకే, ఓవరాల్ గా ఇది ఆర్కిటెక్చర్. సో డేటా మైనింగ్ ఆర్కిటెక్చర్ ఇలా ఉంటుంది. సో మనం ఇమేజ్ అనేది క్లియర్ గా తెలుసుకున్నట్టయితే, సో ఇమేజ్ నుంచి మనం ఏమేమి మెయిన్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అయిపోతుంది. సో మనం ముందు ఏం చేయాలంటే ఇన్ఫర్మేషన్ రిపాజిటరీస్ అంటే వీటన్నిటి గురించి రాయాలి. వీటన్నిటి గురించి అంటే మనం ఏదర్ డేటాబేస్ లోంచి ఆర్ సెట్ ఆఫ్ డేటాబేసెస్ లోంచి, లేదంటే డేటా వేర్ హౌసెస్ లోంచి, లేదంటే వరల్డ్ వైడ్ వెబ్ అంటే ఇంటర్నెట్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. లేదంటే అదర్ ఇన్ఫర్మేషన్ రిపాజిటరీస్ అంటే మిగతా మన స్ప్రెడ్ షీట్స్ కానీ, స్కీమాస్ కానీ, అంటే టేబుల్స్ కానీ, ఇలాంటివి ప్లేసెస్ లోంచి మనం డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. తర్వాత ఇవి ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత వీటి మీద మనం క్లీనింగ్, ఇంటిగ్రేషన్ అండ్ సెలెక్షన్ టెక్నిక్స్ అనేవి అప్లై చేసుకొని దాంట్లోంచి ఇదంతా చేసేదానికి సర్వర్ లోకి డేటా స్టోర్ అవడం కోసం ముందు ఇక్కడ నుంచి తీసుకునే డేటా మీద అంతా కూడా ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ జరగడం ఎందుకు అనంటే మనకి ఏదైనా ఎక్కడైతే డేటా అనేది కంప్లీట్ అవ్వకుండా, మొత్తం అంతా కంప్లీట్ అవ్వకుండా, అలాగే మనకి కరెక్ట్ ఫార్మాట్ లో స్పెసిఫిక్ ఫార్మాట్ లో కనుక లేకపోతే కనుక ఈ ప్రాసెస్ వల్ల ఏమవుతుందంటే ఒక పర్టికులర్ ఫార్మాట్ లోకి సర్వర్ లోకి డేటా మొత్తం స్టోర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ తర్వాత డేటాబేస్ ఆర్ డేటా వేర్ హౌస్ సర్వర్ టాస్క్ ఏంటి అని అంటే డేటా మైనింగ్ ఇంజిన్ లోంచి ఏదైతే రిక్వెస్ట్ వచ్చిందో, ఏదైతే క్వరీ వచ్చి జనరేట్ చేసిందో దాని మీద బేస్ చేసుకొని ఆ క్వరీకి తగ్గట్టుగా ఏదైతే డేటా ఉంటుందో దాన్ని సర్వర్ లోంచి సెర్చ్ చేసి దానికి సంబంధించిన డేటా అనేది ఇంజిన్ లోకి పాస్ చేస్తుంది. సో ఇప్పుడు ఇంజిన్ లోకి పాస్ చేసిన డేటా మీద మనం ఏం చేస్తామంటే ప్యాటర్న్ ఎవాల్యుయేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇప్పుడు మనకు వచ్చిన డేటా మీద బేస్ చేసుకొని సో ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్స్ట్రాక్షన్, తర్వాత నాలెడ్జ్ బేస్ లోంచి కూడా మనం డేటా అనేది అంటే పాస్ట్ నాలెడ్జ్ కూడా బేస్ చేసుకొని నాలెడ్జ్ అనేది ఈ పర్టికులర్ సెర్చ్ కి సంబంధించి నాలెడ్జ్ అనేది గెయిన్ చేయొచ్చు. తర్వాత యూజర్ ఇంటర్ఫేస్ అంటే యూజర్ కి మనం ఇంటరాక్ట్ అవ్వడానికి అంటే మనం ఎప్పుడైతే రిక్వెస్ట్ రాస్తున్నామో, సో ఎప్పుడైతే యూజర్ అనే వాళ్ళు ఇంటరాక్ట్ అవుతున్నారో ఒక సిస్టమ్ తోటి, సో ఏ ప్లాట్ఫామ్ నుంచి అయితే ఇంటరాక్ట్ అవుతున్నారో దాన్నే మనం యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. సో అది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక జావా ప్రోగ్రామ్ రాస్తున్నాం. సో జావా ప్రోగ్రామ్ రాయడం కోసం జావా ప్లాట్ఫామ్ అనేది మనం ఏం చేస్తాం, సో సిస్టమ్ లో మనం జావా సాఫ్ట్వేర్ ఓపెన్ చేసుకొని దాంట్లో మనం ప్రోగ్రామ్ రాసుకొని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. సో ఇలాగే ఏదైతే మనకి యూజర్ కి ఇంటరాక్ట్ చేయడానికి, సిస్టమ్ తోటి ఇంటరాక్ట్ అవ్వడానికి ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో మన ప్లాట్ఫామ్ కింద దాన్ని మనం యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. సో ఇది ఆర్కిటెక్చర్ ఆఫ్ డేటా మైనింగ్. అర్థమైందమ్మా? అర్థమైందా ఆర్కిటెక్చర్? నెక్స్ట్ మనం అడ్వాంటేజెస్ ఆఫ్ డిబిఎంఎస్ సారీ డేటా మైనింగ్ చూద్దాం. సో డేటా మైనింగ్ కి అడ్వాంటేజెస్ అని చెప్పాలి అని అంటే ఏమేమి అడ్వాంటేజెస్ చెప్పొచ్చు? ఇప్పుడు వరకు మీకు తెలిసిన అడ్వాంటేజెస్ ఏంటి డేటా మైనింగ్ వల్ల? చెప్తారు ఎవరన్నా?
ఒక డేటా సెట్ మనకు కావాల్సిన యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ డేటా మైనింగ్ లో తెచ్చుకోవడం వలన ఒక అడ్వాంటేజ్ మనకి. వినిపించట్లేదమ్మా క్లియర్ గా. డేటా మైనింగ్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఒక పెద్ద డేటాలోంచి ఒక డేటా సెట్ లార్జ్ డేటా సెట్ లోంచి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మైన్ చేసుకోవడం అదొక అడ్వాంటేజ్. అంటే ఇక్కడ మనం మోస్ట్లీ ఫిజికల్ ఎఫర్ట్ అనేది ఇప్పుడు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాలోంచి మనం ఫిజికల్ ఎఫర్ట్ అంటే మాన్యువల్ ఎఫర్ట్ ప్లేస్ చేసి డేటా ఏదైతే కావాలో అది ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది ఈజీ అవుతుంది ఈ డేటా మైనింగ్ వల్ల. ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ గూగుల్ సెర్చ్ లో మనం జస్ట్ అలా కాకుండా గూగుల్ సెర్చ్ అనేది లేకుండా మనకి ఇట్లాగా కొన్ని బుక్స్ అంటే కొన్ని బల్క్ ఆఫ్ బుక్స్ ఇచ్చేసి దాంట్లోంచి వెతుక్కోమన్నారు అనుకోండి, అదంతా టిపికల్ గా ఉంటది. మనం జస్ట్ ఇప్పుడు ఏ టాపిక్ గురించి కావాలన్నా జస్ట్ సింగిల్ సెర్చ్ తోటి అంటే జస్ట్ 1 వర్డ్ టైప్ చేసి ఎంటర్ కొట్టగానే దానికి రెలవెంట్ డేటా మొత్తం మనకి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. దాంట్లోంచి ఒక్కొక్కటి మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా టెక్స్ట్ బుక్స్ లోంచి సపోజ్ ఒక 20,000 టెక్స్ట్ బుక్స్ ఉంటే ఆ టెక్స్ట్ బుక్స్ లోంచి డేటాను ఎక్స్ట్రాక్ట్ చేయమన్నారు అనుకోండి, సో అది ఎంత టిపికల్ ప్రాసెస్. సో అలాంటి టిపికల్ ప్రాసెస్ అనేది ఇక్కడ డేటా మైనింగ్ టాస్క్ వల్ల చాలా ఈజీ అయిపోయింది. సో ఇలా మాన్యువల్ ఎఫర్ట్ అనేది చాలా తగ్గింది మెయిన్ గా. సో మాన్యువల్ గా ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అనేది చాలా తగ్గిపోయింది. సో ఇక్కడ మనం డేటా మైనింగ్ అనేది సో డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ వ్యూస్ లో చూసినట్టయితే ఫస్ట్లీ ఏంటంటే మెయిన్ గా ఈ డేటా మైనింగ్ అనేది ఏ ఇండస్ట్రీలో ఎక్కువ ఉపయోగపడుతుంది. ఇంతకు ముందు చెప్పిన క్లాసెస్ లో కూడా మెయిన్ గా మనం ఒక టాపిక్ గురించే మాట్లాడుకుంటున్నాం. సో ఎక్కడ దీన్ని ఎక్కువగా మనకు అవసరం పడుతుందని అనుకున్నాము? ఏ ఫీల్డ్ లో దీన్ని ఎక్కువ యూజ్ చేస్తాము అని చెప్పాము? మార్కెటింగ్ సెక్టర్ లో మెయిన్ గా ఇది ఎక్కువ ఉపయోగపడుతుంది. ఎందుకనంటే ఇక్కడ అసలు మనం మాన్యువల్ గా ఫిజికల్ గా ఇక్కడ వరల్డ్ లో మనం ఇక్కడ ప్రపంచంలో ఉన్నాము అని అంటే కంపల్సరీగా మనం డబ్బులు సంపాదించడం అలాగే డబ్బులు ఖర్చు పెట్టడం, ఈ 2 టాస్కే మనం కంప్లీట్ గా త్రూ అవుట్ అవర్ లైఫ్ చేసేది. సో ఇక్కడ మెయిన్ గా మనం ప్రాఫిట్ అనేది గెయిన్ చేయాలి అని అంటే సో ప్రాఫిట్ గెయిన్ చేయడానికి ముందు సపోజ్ మనం ఒక షాప్ నడుపుతున్నా లేదంటే మనం వేరే షాప్కి వెళ్ళి మనం ఏదైనా పర్చేస్ చేస్తున్నా, ఇక్కడ ఓవరాల్ గా మొత్తం అంతా ఏంటి మనకి కొన్ని నీడ్స్ ఉంటాయి. అవి ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఏదైనా మనం ఖర్చన్నా పెట్టాలి లేదంటే మనం సంపాదించాలి. సో ఈ 2 టాస్క్ అనేవి రిపీటెడ్ గా ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంది కాబట్టి సో ఇక్కడ ప్రాఫిట్ గెయిన్ చేయాలి అని అంటే ఒక ఇండస్ట్రీ కానీ ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ కానీ ఏదైనా సరే వాళ్ళు మార్కెటింగ్ చేసుకొని వాళ్ళ ప్రొడక్ట్స్ అనేవి సేల్స్ పెంచుకుంటేనే ప్రాఫిట్స్ గెయిన్ అవుతాయి. సో ప్రాఫిట్ వస్తేనే తర్వాత ఇంకా ఫ్యూచర్ ఇంకా ఫర్దర్ గా ఇంకా దాన్ని మోడిఫికేషన్స్ చేసుకోవడం ఎన్హాన్స్మెంట్ చేయడం ఇవన్నీ కూడా పాసిబిలిటీ అవుతుంది. సో ఇప్పుడు డిపార్ట్మెంటల్ స్టోర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే సో డిపార్ట్మెంటల్ స్టోర్ లో వాళ్ళు ప్రాఫిట్ అనేది కంటిన్యూస్ గా త్రూఅవుట్ ద ఇయర్ వాళ్ళు మెయింటైన్ చేయాలి అని అంటే కంపల్సరీగా వాళ్ళు మార్కెట్ లో ప్రెసెంట్ ఏ ప్రొడక్ట్స్ ట్రెండ్ ఎలా ఉంది అనేది కంపల్సరీ ఎవాల్యుయేట్ చేయాలి. మా కస్టమర్ ఏ ప్రొడక్ట్స్ ని ఎక్కువ ఫ్రీక్వెంట్ గా పర్చేస్ చేయడానికి ఇష్టపడుతున్నారు, వేటి కాంబినేషన్స్ ఎక్కువ పర్చేస్ చేయడానికి ఇష్టపడుతున్నారు. సో ఇవన్నీ కనుక తెలిస్తేనే అవి ఆటోమేటిక్ గా వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీస్ మార్చుకోవడం లేదంటే పాంప్లెట్స్ మీద వాళ్ళ ప్రోడక్ట్ ని పబ్లిష్ చేయడం ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చేయడానికి ఈజీ అవుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రోడక్ట్ సేల్ అనేది చాలా తక్కువగా ఉంది. సో ఆ సేల్ తక్కువగా ఉన్న ప్రోడక్ట్ కూడా వాళ్ళు సేల్ చేయాలి అని అంటే కొన్ని డేస్ తర్వాత అది ఎక్స్పైర్ అయిపోతుంది. సో ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత ఎవరు పర్చేస్ చేయరు. సో అలాంటప్పుడు ఏం చేయాలి, వీళ్ళు టాక్టిక్స్ కొన్ని ప్రదర్శించాలి. సో ఆ టాక్టిక్స్ ఏంటి, సో ఈ ప్రోడక్ట్ వాళ్ళు కొనాలి, కస్టమర్ కొనాలి అని అంటే వాళ్ళకి ఏం చేస్తే ఈ పర్టికులర్ ప్రోడక్ట్ సేల్ జరుగుతుంది అనేది వాళ్ళు తెలుసుకోవాలంటే ప్రెసెంట్ అసలు మార్కెట్ లో అంటే కస్టమర్ పర్చేస్ హ్యాబిట్స్ అనేవి తెలియాలి. సో ఈ ప్రోడక్ట్ వాళ్ళు కొనాలి అని అంటే దీంతో పాటు ఏ ప్రోడక్ట్ ని కలిపి వాళ్ళు అమ్మితే వాళ్ళు ప్రాఫిట్ గెయిన్ చేయొచ్చు. తర్వాత రెండో దాని సేల్ కూడా పెంచుకోవడానికి ఎలాగ పాసిబిలిటీ ఉంటుంది.
సో ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చేయాలి అని అంటే కంపల్సరీగా కస్టమర్ యొక్క పర్చేసింగ్ హ్యాబిట్స్ అనేవి తెలిసి ఉండాలి. సో ఇవి తెలుసుకొని ఉన్నట్టయితే కనుక ఆటోమేటిక్ గా మార్కెటింగ్ అనే సెక్టర్ లో వాళ్ళు ఈజీగా ప్రాఫిట్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. ఓకే, సో ఇదంతా కూడా మనం మార్కెటింగ్ లో, రీటైల్ స్టోర్స్ లో, ఈ అన్నిట్లో మనం జనరల్ గా ఈ ప్రొడిక్షన్ తర్వాత ఈ అనాలిసిస్ మీద బేస్ చేసుకొని ప్రాఫిట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే బ్యాంకింగ్ ఆర్ క్రెడిటింగ్. సో బ్యాంకింగ్ సెక్టార్ లో కానీ క్రెడిట్ సెక్టార్ లో కానీ, సో ఇక్కడ మనం సపోజ్ క్రెడిట్ కార్డ్ గురించి మీకు మోస్ట్లీ అందరికి తెలిసే ఉంటుంది. సో ఒక కస్టమర్ కి క్రెడిట్ కార్డ్ అనేది బ్యాంక్ ప్రొవైడ్ చేయాలా లేదా? లేదు, నాకు గుర్తుందమ్మా, కేడిడి ప్రాసెస్, డేటా మైనింగ్ ప్రాసెస్ చెప్పలేదు. చెప్తాను, అంటే ఇది ఆర్కిటెక్చర్ చెప్పిన తర్వాత చెప్దామని చెప్పలేదు నేను. రేపు చెప్తాను, అది గుర్తుంది నాకు. రాజలక్ష్మి గుర్తుంది, కేడిడి ప్రాసెస్ ఒకటి, డేటా మైనింగ్ ప్రాసెస్ ఒకటి, ఆ రెండు కంప్లీట్ చేయాలి. సో ముందు అసలు అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఇది చేసిన తర్వాత ఒకసారి రెండు కంప్లీట్ చేసేద్దామని ఆగాను. ప్రాబ్లం ఏం లేదు, రేపు చూద్దాం దాని గురించి. సో ఒక బ్యాంకింగ్ సెక్టర్ తీసుకున్నట్టయితే అక్కడ కస్టమర్ యొక్క హ్యాబిట్స్ అనేవి ఒక బ్యాంకింగ్ సెక్టర్ లో కస్టమర్ కి క్రెడిట్ కార్డ్ అనేది ఇవ్వచ్చా ఇవ్వకూడదా, అంటే ప్రొవైడ్ చేయొచ్చా చేయకూడదా, ఇలాంటి అనాలిసిస్ అంతా కూడా చేసుకోవాలి అని అంటే ఆ కస్టమర్ బ్యాంక్ లో తన అమౌంట్ మొత్తం ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతున్నాయి, అతని లిమిట్ ఎంత ఉంది బ్యాంక్ లో, సో ఇవన్నీ కనుక తెలుసుకొని వీటన్నిటి గురించి అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే సో ఇతనికి బ్యాంక్ ఎలా అకౌంట్ బ్యాలెన్స్ అనేది సేఫ్ గా మెయింటైన్ చేస్తున్నారు, తర్వాత వీళ్ళ ట్రాన్సాక్షన్స్ కూడా సో కంటిన్యూస్ ట్రాన్సాక్షన్స్ అనేవి కరెక్ట్ గా ప్రాపర్ గా జరుగుతూ ఉన్నాయి, ఇలాంటి అనాలిసిస్ అంతా చేసిన తర్వాతే ఏమవుతుంది ఒక క్రెడిట్ కార్డ్ అనేది కస్టమర్ కి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ కూడా ఈ డేటా మైనింగ్ టాస్క్ నే యూజ్ చేసి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే ఒక బ్యాంక్ లో ఒక కస్టమర్ కాదు కదా, సో చాలా మంది ఉంటారు కస్టమర్స్ అనేవాళ్ళు. సో అంతమంది కస్టమర్స్ ఉన్నప్పుడు క్రెడిట్ కార్డ్ అనేది ఎవరికి ఇవ్వచ్చు, ఎవరికి ఇస్తే ప్రాబ్లం ఉండదు, ఎలాంటి పీపుల్ అయితే సేఫ్ సైడ్ క్రెడిట్ కార్డ్ ఇచ్చినా కూడా. సో ప్రతిసారి మళ్ళీ ఒకవేళ క్రెడిట్ కార్డ్ ప్రొవైడ్ చేసిన తర్వాత పర్టికులర్ టైం తర్వాత ఆ లిమిట్ మొత్తం పే చేయాలి, వాళ్ళు అమౌంట్ పే చేయాలి. ఒకవేళ రాంగ్ పర్సన్ కనుక ఇదంతా జరిగినట్టయితే కంపల్సరీగా ఏమవుతుంది ఆటోమేటిక్ గా సో వాళ్ళు వాళ్ళు విత్ ఇన్ ద టైం పీరియడ్ లోపల వాళ్ళు కట్టరు. సో కట్టనప్పుడు ఏమవుతుంది బ్యాంక్ ఇదంతా కూడా తలకాయ నొప్పి పని అవుతుంది. అద్దాక కస్టమర్ కి ఫోన్ చేసి వాళ్ళకి క్రెడిట్ కార్డ్ లిమిట్ అనేది ఎక్సీడ్ అయిపోయింది, సో దీనికి డేట్ కి పే చేయలేదు, పే చేయండి, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి ఇంకా బర్డెన్ అయిపోతుంది. సో ఈ బర్డెన్ అంతా లేకుండా ముందే ఏం చేయొచ్చు, సో కస్టమర్ అనే వాళ్ళ ట్రాన్సాక్షన్స్ బేస్ చేసుకొని బ్యాలెన్స్ ని ఇవన్నీ ఎంక్వైరీ చేసి ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతున్నది ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే క్రెడిట్ కార్డ్స్ అనేవి ఇస్తే అది బెనిఫిషియల్ గా ఉంటుంది బ్యాంకింగ్ సెక్టర్ లో. నెక్స్ట్ లాస్ట్ ఇంకొకటి ఏంటంటే లా ఎన్ఫోర్స్మెంట్. సో క్రిమినల్ సస్పెక్ట్స్ ఎవరైనా ఉంటే, అంటే ఏదన్నా ఒక క్రైమ్ యాక్ట్ అనేది ఏదైనా జరిగితే గనక దాంట్లో సో ఎంత పాసిబిలిటీ ఉంది, ఇప్పుడు వాళ్ళకి డేటాబేస్ లో కొంతమంది రికార్డ్ అనేది వాళ్ళు మెయింటైన్ చేస్తారు కాబట్టి ఆల్రెడీ ఇంతకు ముందు తప్పులు చేసిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ థీఫ్స్ గురించి రికార్డ్ అనేది డేటాబేస్ లో వాళ్ళు మెయింటైన్ చేస్తారు కాబట్టి సో ఇక్కడ వీళ్ళు ఏం చేయొచ్చు అంటే ఏదైనా ఒక క్రైమ్ జరిగే పాసిబిలిటీ ఉన్నప్పుడు ఏ పర్టికులర్ పీపుల్ ని వాళ్ళ ఉన్న డేటాబేస్ లోంచి ఏ పర్టికులర్ పీపుల్ ఇన్వాల్వ్ అవుతున్నారు, దీంట్లో ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకొని ముందే అవన్నీ జరగకుండా వాళ్ళు పర్టికులర్ యాక్షన్ అనేది తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అది లా ఎన్ఫోర్స్మెంట్ అంటే. నెక్స్ట్ ఏంటంటే రీసెర్చెస్. సో రీసెర్చ్ అనేది కంప్లీట్ గా డిఫరెంట్ సెక్టార్స్ లో జరుగుతూ ఉంటుంది. సో అక్కడ జరిగేటప్పుడు
ఇప్పుడు రీసెర్చ్ ఎవరైనా చేయాలి అని అనుకున్నప్పుడు వాళ్ళకి కావాల్సిన డేటా అనేది ఏమవుతుంది, ప్రతిసారి వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ప్రాపర్ ఫార్మాట్ లో ఎక్కడా కూడా దొరకదు, ఒక చోటే దొరకదు. సో వాళ్ళు ఏం చేయాలి, కంపల్సరీగా ఈ డేటా మైనింగ్ అనేది యూజ్ చేసి ఆ పర్సన్ కి రీసెర్చ్ కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎనాలిసిస్ చేసుకొని అతను తీసుకునే విధంగా ఈ డేటా మైనింగ్ టాస్క్ అనేది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఓకే, దీని వల్ల వాళ్ళు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ మీద ఎట్ ఏ టైం వర్క్ చేయడము, సో ఇంకా ప్రాజెక్ట్స్ ఒకటి కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేయడం, ఇలాంటివన్నీ కూడా హెల్ప్ అవుతాయి అన్నమాట. డేటా మైనింగ్ వల్ల ఇలాంటివన్నీ ఇంకా ఇంకా ఎక్కువ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో ఈ 4 మనం అడ్వాంటేజెస్ ఆఫ్ డేటా మైనింగ్ కింద చెప్పుకోవచ్చు అనమాట. సో ఏంటండి, మార్కెటింగ్ ఆర్ రీటైలింగ్ ఫస్ట్ది, సెకండ్ ఏమో బ్యాంకింగ్ ఆర్ క్రెడిటింగ్, తర్వాతది లా ఎన్ఫోర్స్మెంట్, తర్వాత రీసెర్చెస్. సో ఈ 4 మనం అడ్వాంటేజెస్ కింద చెప్పొచ్చు. సో ఓవరాల్ గా అసలు మనకి పాయింట్స్ ఏంటి అనేది తెలిస్తే మనం సైడ్ హెడ్డింగ్ పెట్టుకొని మనకి అర్థమైన పాయింట్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్డ్ ఫార్మాట్ లో రాసేసుకోవచ్చు. తర్వాత కమింగ్ టు డిసడ్వాంటేజెస్. సో ఇక్కడ మనం డిసడ్వాంటేజెస్ ఏంటి అని చెప్పాలి అని అంటే మనకి మెయిన్ గా 3 డిసడ్వాంటేజెస్ చెప్పుకోవచ్చు. అవి ఏంటంటే ప్రైవసీ ఇష్యూస్, సెక్యూరిటీ ఇష్యూస్, మిస్యూజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఇన్యాక్యురేట్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ ప్రైవసీ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి అని అంటే, సో సపోజ్ ఇప్పుడు మనం ట్రాన్సాక్షన్ డేటాబేస్ తీసుకున్నాం. సో ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ లో ఒక పర్టికులర్ స్టోర్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కస్టమర్స్ చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా రికార్డ్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు అనుకోండి సపోజ్. సో రికార్డ్ మెయింటైన్ చేసినప్పుడు ఇక్కడ వీళ్ళు మార్కెటింగ్ చేసుకోవాలి అని అనుకున్న తర్వాత వేరే ఇండస్ట్రీస్ తో టైఅప్ అయి ఉన్న అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ పర్సనల్ డేటా ఏదైతే ఉందో, అంటే ఈ ట్రాన్సాక్షనల్ డేటా మొత్తం కూడా ఇప్పుడు డేటా మైనింగ్ అప్లై చేయడం కోసం ఎవరో ఒకళ్ళు ఇండస్ట్రీకి అప్రోచ్ అయ్యి ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలి. సో ఇలాంటి ఈ టాస్క్ లో అంటే ఈ ప్రాసెస్ లో ఏమవుతుందంటే పర్సనల్ గా ఎవరైతే కస్టమర్స్ అప్రోచ్ అయ్యారో ఆ డిపార్ట్మెంటల్ స్టోర్ కి వాళ్ళ ప్రైవసీ అనేది దెబ్బతినే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ట్రాన్సాక్షనల్ డేటాబేస్ లో కంప్లీట్ గా కొన్ని సార్లు వాళ్ళు రికార్డ్ కూడా మెయింటైన్ చేస్తారు, మన మొబైల్ నెంబర్, తర్వాత అడ్రస్ డీటెయిల్స్. సో ఇలాగా ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఏమవుతాయి, ఇండస్ట్రీ వైడ్ గా ఇట్లాగా మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా వేరే వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో ఇలా వెళ్ళడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ కూడా అరైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అంటే ఎలా తెలుస్తున్నాయి ఈ ఇన్ఫర్మేషన్ అంతా, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి మెసేజెస్ వస్తూ ఉంటాయి. సో మనకి అసలు సంబంధమే లేకుండా ఇన్ఫ్రీక్వెంట్ గా మనకి మెసేజెస్ వస్తూ ఉంటాయి. సో ఎలా వస్తున్నాయి, మన మొబైల్ నెంబర్ అసలు వాళ్ళకి ఎలా తెలుస్తుంది, ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి అంటే, సో ఒక ఇండస్ట్రీ ఇంకొక ఇండస్ట్రీతో టైఅప్ అయి ఉండడం వల్ల, సో వాళ్ళ బిజినెస్ ని వీళ్ళు సపోర్ట్ చేయడం, వీళ్ళ బిజినెస్ ని వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల సో వాళ్ళ కస్టమర్ డీటెయిల్స్ అనేవి వేరే వాళ్ళతో వాళ్ళు షేర్ చేసుకోవడం వల్ల ఇలాంటి ఇష్యూస్ అన్ని కూడా అరైజ్ అవుతాయి. దీంతో పాటు సో ఇప్పుడు అమెజాన్ లాంటి, ఫ్లిప్కార్ట్ లో ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు, మనం ఆన్లైన్ లో షాపింగ్ చేస్తాం. షాపింగ్ చేసేటప్పుడు మన పర్సనల్ డీటెయిల్స్ కూడా మనం యాడ్ చేయాల్సి వస్తుంది. సో అడ్రస్ అని చెప్పి, మొబైల్ నెంబర్ అని చెప్పి, సో ఇలాంటివన్నీ షేర్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా వీళ్ళు మన ఇన్ఫర్మేషన్ అనేది సెక్యూరిటీ గా మెయింటైన్ చేయకపోతే మనకి పర్సనల్ గా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలాంటివన్నీ కూడా వాళ్ళు పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరు అని అంటే వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ వాళ్ళది, సో వాళ్ళ బిజినెస్ నీడ్స్ వాళ్ళే కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళేం పట్టించుకోరు. సో ఇది తప్పు, అసలు ఇది ఎథికల్ కాదు, సో హ్యూమన్ వాల్యూస్ కి ఇది వ్యతిరేకంగా ఉంటుంది అని తెలిసినా కూడా సో కొన్ని కేసెస్ లో వాళ్ళు ఇలాంటి ఇష్యూస్ అనేవి పట్టించుకోరు. తర్వాత వాళ్ళకి అది బిజినెస్ నీడ్ కాబట్టి కంపల్సరీగా వాళ్ళ బిజినెస్ నీడ్ వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవడానికి కోసం ఇదంతా కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి అరైజ్ అయ్యే మెయిన్ ఇష్యూ ఏంటంటే ప్రైవసీ ఇష్యూస్ అనేవి, అంటే ఒక కస్టమర్ కి ఒక పర్సన్ కి సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది అనెథికల్ గా బయటకి వెళ్ళిపోతూ ఉంది, పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ అయిపోతుంది సో డిఫరెంట్ ఇండస్ట్రీస్ మధ్యలో. అది ఒక ప్రాబ్లం, ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ఏంటంటే సెక్యూరిటీ ఇష్యూస్. సో సెక్యూరిటీ ఇష్యూస్ ఇప్పుడు చెప్పుకున్న ప్రైవసీ ఇష్యూస్ వల్ల ఏమవుతుంది అంటే ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవడం వల్ల సెక్యూరిటీ ఇష్యూస్ అనేవి కూడా అరైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.
సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక కంపెనీలో పర్సనల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు స్టోర్ చేసుకున్న డేటాబేస్ నుంచి సమ్ డేటా అనేది బయట వాళ్ళతో అన్ఎక్స్పెక్టెడ్ గా షేర్ అయిపోవడం వల్ల ఆటోమేటిక్ గా కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోయినాయి. ఏదైతే పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉందో, సపోజ్ ఇప్పుడు మన ఆధార్ కార్డు ఉందనుకోండి, ఆధార్ కార్డు ఉన్నప్పుడు సో ఆధార్ కార్డ్ కి లింక్ అయిపోయి మన బ్యాంక్ అకౌంట్స్ ఇలా చాలా ఫ్రాడ్స్ అనేవి మనం ఫేస్ చేస్తున్నాం, ప్రెసెంట్ వింటున్నాం కూడా. సో ఇలాంటివన్నీ ఎలా జరుగుతున్నాయి అని అంటే, సో ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసుకోవడం వల్ల, అంటే ఈ మనం ఎప్పుడైతే ఎవరికైతే ఆధార్ కార్డ్ ఇచ్చామో వాళ్ళు మన ఇన్ఫర్మేషన్ అనేది సెక్యూర్ చేయకపోవడం వల్ల ఈ సెక్యూరిటీ ఇష్యూస్ అన్ని కూడా అరైజ్ అవుతా ఉన్నాయి. సో ఇలా అరైజ్ అయినప్పుడు కంపల్సరీగా ఏమవుతుంది, కస్టమర్స్ అనే వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. కానీ ఈ కస్టమర్స్ పడే ప్రాబ్లమ్స్ అన్ని కూడా బిజినెస్ నీడ్స్ వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం వాళ్ళు పని వాళ్ళదే, కానీ ఈ కస్టమర్ యొక్క పర్సనల్ ప్రాబ్లం అనేది వాళ్ళు కన్సిడరేషన్ లోకి తీసుకోరు. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ఏంటంటే మిస్యూజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఇన్యాక్యురేట్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ సో ఒకసారి ఇన్ఫర్మేషన్ అనేది బయటికి వెళ్ళిపోయిన తర్వాత సో వాళ్ళు దేనికి వాడుతున్నారు ఆ డేటా అనేది అనేది ఎవరు పట్టించుకోరు. ఓకే, సో లైఫ్ అనేది వెళ్తూ ఉంటది, ఆటోమేటిక్ గా ఏమవుతా ఉంటాయి, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ సైకిల్ అనేది ఎప్పుడు రిపీట్ అవుతా ఉంటుంది. సో మనం ఎంతసేపు డబ్బులు సంపాదించాలని ఎవరి తాపత్రయం వాళ్ళకు ఉంటది, ఆటోమేటిక్ గా ఏమవుతుంది, కొంతమంది ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు దీని వల్ల. సో మన ఇన్ఫర్మేషన్ అనేది బయటికి వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు మిస్యూజ్ చేశారు అని అంటే పర్సనల్ గా మనమే చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటాం. తర్వాత ఇంకొక మేజర్ ఇష్యూ ఏంటంటే, మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ అంటే ఈ డేటా మైనింగ్ ప్రాసెస్ చేసిన తర్వాత కంప్లీట్ గా మనం యాక్యురేట్ డేటా ఇక్కడ మనకి వచ్చింది అంటే యూజర్ కి రిక్వెస్ట్ కి తగ్గట్టుగా కొన్ని కేసెస్ లో యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అని మాత్రం చెప్పే కేసెస్ లేవు, కొన్ని ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మనం ఇంతకు ముందు చూసిన ఎగ్జాంపుల్ లో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంటల్ స్టోర్ తీసుకున్నప్పుడు బ్రెడ్ మిల్క్ పర్చేస్ చేసే వాళ్ళు కాంబినేషన్స్ తీసుకున్నాం. సో ఇక్కడ క్రైటీరియాలో సపోజ్ జామ్ పర్చేస్ చేసే ట్రాన్సాక్షన్స్ చాలా తక్కువ ఉన్నాయి అనుకున్నాం. సో ఇప్పుడు జామ్ అనేది కంప్లీట్ గా మనం ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ లోంచి ఎలిమినేట్ చేసేసాం అనుకోండి. సో ఇక్కడ ఏమవుతుంది, కొంత పార్ట్ ఆఫ్ డేటా అనేది మనకి పోయినట్టే కదా. సో అది కూడా మెయిన్ ఇష్యూనే. అసలు యాక్చువల్లీ బ్రెడ్ పర్చేస్ చేసిన తర్వాత జామ్ పర్చేస్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, కానీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, కంప్లీట్ గా దాన్ని అవాయిడ్ చేయడం వల్ల ఇక్కడ అలాంటి కస్టమర్స్ ఉన్నారు అనే పాయింట్ ని మనం ఇక్కడ వదిలేస్తాం. సో వదిలేసినప్పుడు ఏమవుతుంది, సో పార్ట్ ఆఫ్ ద డేటా మిస్ అవుతుంది. సో అక్కడ మనకి సో ఇన్యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవి డిసడ్వాంటేజెస్. సో ప్రైవసీ ఇష్యూస్, సెక్యూరిటీ ఇష్యూస్, మిస్యూజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఇన్యాక్యురేట్ ఇన్ఫర్మేషన్. సో ప్రైవసీ ఇష్యూస్ అంటే పర్సనల్ కి సంబంధించి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా షేర్ అవడం. సో దీనివల్ల కస్టమర్ కి సంబంధించి పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా బయటికి వెళ్ళిపోతూ ఉన్నాయి. సెకండ్, సెక్యూరిటీ ఇష్యూస్ అంటే ఏంటంటే, సో ఇలాంటి సెక్యూరిటీ అంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం వల్ల పర్సనల్ గా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నా కూడా కంపెనీస్ అనేవి వాటి గురించి పట్టించుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోవడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి కస్టమర్స్ ఫేస్ చేస్తారు. నెక్స్ట్ లాస్ట్ ఏంటంటే మిస్యూజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఏదైతే ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళిపోయిందో వన్స్, ఇప్పుడు నేను చెప్పినట్టుగా మన మొబైల్ నెంబర్ కి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ప్రమోషన్ కోసం అని చెప్పి అడ్వర్టైజ్మెంట్స్ కి సంబంధించి డీటెయిల్స్ అన్ని పంపిస్తూ ఉంటారు చూసారా, మెసేజెస్ పంపిస్తూ ఉంటారు. సో దీని వల్ల ఏమవుతుంది, మనకి పర్సనల్ ఇన్ఫర్మేషన్, మనం వేరే పనిలో ఉండడం, ఇలాంటి మెసేజెస్ అన్ని రోజు వస్తూ ఉంటాయి. సో ఇవి మనకి ఏమవుతాయి, ప్రాబ్లమాటిక్ గా ఉంటాయి. సో ఇదంతా కూడా అలా ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసేసుకోవడం వల్ల అరైజ్ అవుతున్న ప్రాబ్లం అన్నమాట. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇన్యాక్యురేట్ ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ వన్స్ ఒకసారి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇన్ఫర్మేషన్ అనేది యాక్యురేట్ గా డేటా మైనింగ్ టాస్క్ తర్వాత కరెక్ట్ గా ఉంటుంది అని కొన్ని కేసెస్ లో మనం చెప్పలేం, అన్ని కేసెస్ లో కాదు, కొన్ని కేసెస్ లో. సో కొన్ని కేసెస్ లో ఏమవుతుందంటే రిలవెంట్ డేటా కూడా మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఈ డేటా మైనింగ్ ప్రాసెస్ లో. సో అలాంటి కేసెస్ లో మనకి ఏమవుతుందంటే ఫైనల్ డేటా అనేది ఓకే ఇది యాక్యురేట్ అని మనం చెప్పే ఛాన్సెస్ లేదు. ఓకే, ఇవి డిసడ్వాంటేజెస్.
అర్థమైందమ్మా? రేపు మనం కేడిడి ప్రాసెస్ కొంచెం ఎలాబొరేటెడ్, అంటే మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కాబట్టి కొంచెం ఎలాబొరేటెడ్ గా కేడిడి క్వశ్చన్ చూద్దాము. దాని తర్వాత డేటా మైనింగ్ కూడా ఇంకొక క్వశ్చన్ ఉంది. యాక్చువల్లీ మనం డేటా మైనింగ్ ప్రాసెస్ అన్నా కేడిడి ప్రాసెస్ అన్నా ఒకటే అని చెప్పుకుంటాం, కానీ కాకపోతే ఏంటంటే డేటా మైనింగ్ టాస్క్ లో, అంటే కేడిడి ప్రాసెస్ లో మనం అప్లై చేసే డేటా మైనింగ్ ప్రాసెస్ లో అక్కడ మనం చేసే మొత్తం ఎవాల్యుయేషన్ ప్రాసెస్ మొత్తం కూడా ఇన్ డీటెయిల్ గా డేటా మైనింగ్ టాస్క్ లో, డేటా మైనింగ్ ప్రాసెస్ లో చూస్తాం. సో అందుకని అది సపరేట్ చేశాను నేను డేటా మైనింగ్ ప్రాసెస్ కింద. ఓకే, సో రేపు ఈ 2 క్వశ్చన్స్ వీలైతే, లేదంటే కేడిడి మొత్తం కంప్లీట్ గా డీటెయిల్ గా చూద్దాం. దాని తర్వాత టాస్క్ ప్రిమిటివ్స్, డేటా మైనింగ్ టెక్నిక్స్, ఈ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి చూద్దాం. యాక్చువల్లీ నేను అసైన్మెంట్ ఇద్దాం అనుకున్నాను, నాకు అది కుదరలేదు ఇవ్వడానికి. మోస్ట్లీ వాళ్ళు కంప్లీట్ చేస్తాను, అసైన్మెంట్ ఇస్తాను, పోస్ట్ చేస్తాను, కంప్లీట్ చేయండి. అంటే క్విజ్ టైప్ లో, ఆబ్జెక్టివ్ టైప్ లో అసైన్మెంట్ ఇస్తాను, ఆ అసైన్మెంట్ కంప్లీట్ చేయండి. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా అమ్మా? రషీద్, క్లాస్ అర్థమవుతుందా? క్లాస్ లో జాయిన్ అయ్యావా గూగుల్ క్లాస్ రూమ్ లో? జాయిన్ అయ్యావా క్లాస్ లో? ఫస్ట్ యూనిట్ కి సంబంధించి మెటీరియల్ అక్కడ పోస్ట్ చేశాను, నోట్స్ లో రాయమని చెప్పాను. స్టార్ట్ చేసావా రాయడం? స్టార్ట్ చేసి నిదానంగా, ఇప్పుడు నేను ఆల్రెడీ రివిజన్ స్టార్ట్ చేశాను కదా, సో నేను క్లాస్ చెప్పినంత వరకు రోజు రాసుకుంటా వెళ్తే నీకు వన్స్ ఒకసారి రివిజన్ అయిపోతా ఉంటుంది. ఓకేనా? అది కంప్లీట్ చేయి. ఆ, జయ ధనుష్ అంట. జయ ధనుష్, నువ్వు కూడా ఇవాళే వచ్చావా క్లాస్ కి? జయ ధనుష్, ఇవాళ వచ్చాను మ్యామ్. ఏమైంది నా ఇన్ని రోజులు ఎందుకు జాయిన్ అవ్వాలా నువ్వు క్లాస్ లో? మ్యామ్ క్లాస్ లో ఎందుకు రావట్లేదు అంటున్నా, క్లాస్ కి ఎందుకు రావట్లేదు ఇన్ని రోజుల నుంచి? కొంచెం హెల్త్ బాగాలేదు మ్యామ్, అందుకని. ఓకే, క్లాస్ రూమ్ లో జాయిన్ అయ్యావా గూగుల్ క్లాస్ రూమ్ లో? జాయిన్ అయ్యాను మ్యామ్. ఓకే, నువ్వు కూడా నోట్స్ స్టార్ట్ చేసి నిన్న క్లాస్ కి వచ్చావా? లేదు మ్యామ్, ఇవాళ నుంచే జాయిన్ అయ్యాను మ్యామ్. సరే అయితే ఒకసారి నిన్న క్లాస్ ది వీడియో లింక్ పోస్ట్ చేసిన తర్వాత ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేసుకో. ఓకే మ్యామ్. ఈ క్లాస్ తర్వాత నోట్స్ రాయడం స్టార్ట్ చేయి. గూగుల్ సరే క్లాస్ రూమ్ లో ఆల్రెడీ పోస్ట్ చేశాను ఫస్ట్ యూనిట్ కి సంబంధించిన మెటీరియల్, అది సరే రాయడం స్టార్ట్ చేయి. ఓకే మ్యామ్. ఇంకా ఎవరైనా ఉన్నారమ్మా ఎలా ఇప్పుడు నిన్న ఇవాళ జాయిన్ అయిన వాళ్ళు ఎవరన్నా? మీ టోటల్ స్ట్రెంగ్త్ పర్మనెంట్ ఆబ్సెంటీస్ తీసేస్తే 37ఆ? 38ఆ?
మరి క్లాస్ లో మొన్నటిదాకేమో 29, ఇప్పుడేమో 33 మెంబర్సే వస్తున్నారు. మరి మిగతా వాళ్ళు ఎందుకు రావట్లేదు? ఓకే, మీ ఫ్రెండ్స్ ఎవరైనా కనుక ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. కంపల్సరీగా షేర్ చేయండి. ఇలా ఇప్పుడు కంపల్సరీగా ఇవాళ నుంచి అంటే మొన్న 7th నుంచి ఏదైతే అకాడమిక్ ఇయర్ రికార్డింగ్ లోకి తీసుకుంటున్నారో అది కంపల్సరీగా కన్సిడరేషన్ లో ఉంటుంది. సో మనకి అసైన్మెంట్స్ కానీ క్లాసెస్ కానీ ఇవన్నీ కూడా మెయిన్ గా మొన్నటి నుంచి యూనివర్సిటీ బేస్ మీద తీసుకుంటున్నట్టు. సో కంపల్సరీగా అటెండ్ అవ్వడం మాత్రం వదిలిపెట్టద్దు. మిగతా వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఆ అసైన్మెంట్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. ఎప్పటికప్పుడు అసైన్మెంట్స్